ఫర్ ఎగ్జాంపుల్ రచరవి క్యారెక్టర్ అనేది మొదటి నుంచి ఫస్ట్ మెకానిక్ లాగా చూపిస్తారు. కారు దగ్గరికి వెళ్ళేసరికి కారు వరకు నా ఈ రేంజ్ లో నేను చేయలేను అంటాడు. అతనితో మళ్ళీ ఇది ఒక వార్ కి ఇవన్నీ రియల్ క్యారెక్టర్ సార్. మీరు ఊర్లో పోయి చూస్తారు దాన్ని ఒక డాక్యుమెంట్స్ రీసెర్చ్ చేసి రాసినాయి. దాంట్లో చారి అని బెజ్జాయ్ అంటారు ఫిరంగిని, ఆయన తయారు చేసింది అది ఫిరంగి. దానికి కొంచెం కామికల్ డ్రామా యాడ్ చేసుకున్నాం. బట్ దే మేడ్ దేర్ ఓన్ కెనాన్, బుర్జు పైన పెట్టి షూట్ చేసింది అదంతా. సో అది ఎలా ఉంది అనే దానికి మాకేం రిఫరెన్స్ లేదు. కాకపోతే ఒకటి ఏమంటే అది చిన్న డీజిల్ మోటార్స్ ఉంటాయి కదా, వాటి పైపులతో చేసిండ్రు అని చెప్పేసి చిన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరికింది. దాంతో తర్ని గారు దాన్ని కొంచెం సినిమాటిక్గా డిజైన్ చేసి ఆ ఫిరంగి అంతా దట్స్ వర్కౌట్ వెరీ వెల్. చివర్లో పేలుతుంది ప్రాపర్ సినిమాటిక్. ట్రూ. అంటే సినిమాలో స్పెషల్గా అనిపించేసి రియల్గా జరిగిన ఇవి ఇంకా ఏమున్నాయి? వాట్ ఆర్ ద అదర్ ఆస్పెక్ట్స్? క్యారెక్టర్స్ అన్ని రియల్ సార్. అంటే వాళ్ళ ఫొటోస్ ఏం లేవు, అదేం లేదు. కానీ ఏదైతే బుక్స్ రాశారో దాంట్లో వెనకాల చనిపోయిన వాళ్ళ గురించి మెన్షన్ చేసి ఉంటారు కదా, ఎవరెవరు చనిపోయారు అని చెప్పేసి. దాంట్లోంచి అంటే ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి, అంటే అప్పుడు అన్ని కమ్యూనిటీలు కలిసి ఫైట్ చేసినాయి, ఒకరనే కాదు ఊరు మొత్తం. సో ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని, సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఎలా ఉండొచ్చు, ఎలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి రాసుకునేది. సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ దే ఆర్ రియల్. అప్పుడు అలా ఉన్నారా లేదనేది నాకు తెలియదు, కానీ ఆ పాత్రలు పేర్లు మాత్రం నిజం. దానికి నేను రాసుకొని డ్రామా అంతా రాసుకొని చేసింది.